భారతదేశంలో 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్ధామ్ యాత్రలో భాగంగా రామేశ్వరం ఆలయం కూడా ఒకటి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనే దేవాలయంలో ఈ రామేశ్వరం ఆలయం కూడా ఉంటుందని అంటారు. ఇక్కడ రాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ద్వీపంలో ఈ ఆలయం అయితే ఉంది. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది, అలాగే పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. పంచముఖి హనుమాన్, నటరాజ విగ్రహం, రామతీర్థం, లక్ష్మణ తీర్థం, స్వయంగా రాముడి చేతి స్పర్శ తాకిన నీళ్లలో తేలియాడే రాళ్లు, అలాగే రాముడు కట్టిన వారధి, రామసేతు, ధనుష్కోడినైతే ఇవన్నీ చూడవచ్చు. మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు కదా? 2 తెలుగు రాష్ట్రాల నుండి రామేశ్వరంకి ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 5,000 to 7,000 లో నేను చెప్పిన ప్లేసెస్ అన్ని తిరిగి రావచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ బయోలో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే ఛానల్ ని వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా వెంట ఫాలో కండి. సపోర్ట్ చేయొచ్చు కదా.